ప్రేమగల మా తండ్రి, మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకోక మునుపు మమ్మల్ని మేము నీ పాద సన్నిధిలో ప్రవేశిస్తున్నాం. మీ సహాయం లేకుండా మేమేం చేయలేము. మీ యొక్క ఆత్మ నడిపింపును మేము కోరుకుంటున్నాం. మీ వాక్య సత్యాలు గ్రహించాలి, ఆ చొప్పున మేము జీవించాలి. మాకు కావలసిన ఆత్మ వాక్య పరిచర్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించని మేము ప్రార్థిస్తున్నాం. నీ నామమును మహింపరచుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. The life and the ministry of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి పరిచర్య. ఇప్పటి వరకు మనం ఏమేం చూసామంటే ఫ్రమ్ గ్లోరీ టు ద బ్యాప్టిజం, అది మొదటి భాగాన్ని చూసాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ఎర్లీ మినిస్ట్రీ, అది జూడియన్ మినిస్ట్రీ. ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ దాదాపు ఒక 8 months వరకు ఉండొచ్చని అనుకున్నాం. అది కూడా మనం చూసాం. ఆ తర్వాత గలీలియన్ మినిస్ట్రీ గురించి మనం స్టడీ చేస్తూ ఇందులో కూడా మనం కొంత భాగాన్ని మనం చూసాం. ఇది గలీలియన్ మినిస్ట్రీ అంటే. గలీలియన్ మినిస్ట్రీ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇదనమాట. దిస్ ఇస్ ద గలీలియన్ మినిస్ట్రీ. ఇదంతా గలీలీలో యేసుక్రీస్తు వారు నజరేతులో ఆయన పరిచర్య ప్రారంభించాడు. దీని గురించి మనం చూసాం. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి కపెర్నహూములో వచ్చి సెటిల్ అయినట్టుగా మనము చూసాం. కపెర్నహూములో సెటిల్ అయినట్టుగా మనం చూసాం. మనం ఏం చూసామంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య గలిలయలో ఎలా జరిగింది అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి 19 నుండి 19వ అధ్యాయం మొదటి వరకు 14 అధ్యాయాలు రాశాడని చూసాం. మార్క్ ఏమో 8 అధ్యాయాలు, లూకా ఏమో 6 అధ్యాయాలు రాశాడు. వీటిని మనము క్రోనలాజికల్ గా మనం స్టడీ చేసే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. కానీ యోహాను మాత్రం దాని గురించిన ప్రస్తావన ఇవ్వలేదు. మనం ఎక్కడి దాకా వచ్చామంటే యేసుక్రీస్తు వారు ఆయన నజరేతులో పరిచర్య ప్రారంభించినప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పాడు. ఈ వాక్యము ఇప్పుడు నెరవేరింది అని కూడా చెప్పాడు అని చెప్తూ కొన్ని విషయాలు చెప్పాడు. అది వాళ్ళు తట్టుకోలేకపోయారు. యేసుక్రీస్తు వారిని ఆయన్ని చంపుదామని ప్రయత్నం చేశారు. అయితే యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి ఆయన నజరేతుకు వచ్చినట్టుగా మనం చూసాం. వచ్చి ఆయన కపెర్నహూములో ఆయన సెటిల్ అయ్యాడు. నజరేతు నుంచి కపెర్నహూముకు వచ్చి సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకేం చూసాము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 to 22 వరకు ఆయన గలిలయ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆంద్రేయ, పేతురు లేక సీమోను పేతురు అంటాము, అలాగే యాకోబు, యోహాను వారు నలుగురిని కూడా నన్ను వెంబడించమని శిష్యులుగా ఉండమని చెప్పి యేసుక్రీస్తు వారు పిలిచినటువంటి పిలుపుని గురించినటువంటి వివరణ మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 to 20 వరకు చూసాము. ఆ తర్వాత ఆ నలుగురు శిష్యులు యేసుక్రీస్తుతో పాటు ఆ గలిలయ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా వాళ్ళు తిరిగినట్లుగా మనము చూసాము. ఇవాళ అక్కడి నుంచి మనం ఇక్కడ వరకు రావాలి. ఎక్కడి వరకు రావాలి? ఈ కపెర్నహూములో ఏం జరిగిందో ఈ మార్కు సువార్త మొదటి అధ్యాయము 21 నుంచి 28 వరకు చూసినా పర్వాలేదు, లేదా లూకా 4:31 నుంచి 37 వరకు చూసినా పర్వాలేదు. మార్కు సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే మార్కు సువార్త రాసినప్పుడు అంటే మనం చూసాం ఇది వరకు ఏమని చూసామంటే, ఈ మార్కు రాసింది ఎవరి పక్షం రాశాడు? అపోస్తలుడైన పేతురు పక్షంగా రాశాడు. ఎందుకంటే పేతురుకు లాటిన్ రాదు. పేతురు వెంట మార్కు తిరిగినట్టు, పేతురు ఆయన సందేశాన్ని ఈయన లాటిన్ లో ట్రాన్స్లేట్ చేసినట్టుగా బైబిల్ పండితులు చెప్తారు. మనకి బైబిల్లో కనపడదు కానీ చెప్తారు. సో పేతురు పరిచర్యలో మార్కు రక్షించబడ్డాడని, ఎందుకంటే ఆయన రాస్తాడు, నా కుమారుడైన పేతురు మార్క్ అని రాస్తాడు 4వ అధ్యాయంలో. దాన్ని బట్టి బైబిల్ పండితులు ఏమంటారంటే బహుశా పేతురు పరిచర్యలో రక్షించబడ్డాడేమోనని. అక్కడ ఉన్నటువంటి సంఘం వాళ్ళు ఏమన్నారంటే, మరి ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు అంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆది సంఘము స్టార్ట్ అవడానికి వరకు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు
ఓరల్ ప్రజెంటేషన్. అంటే ఆది సంఘం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ న్యూ టెస్టిమెంట్ రైటింగ్ లోకి వచ్చేంత మటుకు, కూడా ఇదంతా ఓరల్ ప్రజెంటేషన్ జరిగేది. జస్ట్ ఓరల్ ప్రజెంటేషన్. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఒకవేళ పేతురు గనక చనిపోతే ఆ తర్వాత మాకు సందేశం ఎట్లా? కాబట్టి పేతురు యేసుక్రీస్తు వారికి చాలా దగ్గరగా ఉండి సేవ చేసిన వాడు. పేతురుకు చాలా క్లోజ్ ఇంటిమేట్ ఫెలోషిప్ కలిగిన వాడు. కనుక నువ్వు ఏదైతే చెప్తున్నావో అదన్నీ మాకు రాతలో పెట్టండి అని బహుశా యాంటియక్ చర్చ్ లో ఉన్నటువంటి పెద్దలు చెప్పారేమో, అందుకే రాశారేమో అని చెప్పి బైబిల్ పండితులు అంటారు. కాబట్టి మార్కు సువార్తను మనం చదివినప్పుడు ఎలా చదవాలంటే, ఇది పేతురు సువార్తగా చదవాలి. ఎందుకంటే పేతురు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదంటారు. ఆయన రాస్తావా నీ ఇష్టము, లేదా నీ ఇష్టము అనే టైప్ అన్నమాట. అయితే ఈ మార్కు కొంచెం జర్నలిస్ట్ టైప్, లూకా కూడా కొంచెం జర్నలిస్ట్ టైప్ అన్నమాట. సో కాబట్టి వాళ్ళు రాసినటువంటి రచయితలు చాలా అద్భుతమైనటువంటి దేవుని సత్యాన్ని మనకు ప్రకటిస్తున్నట్టుగా మనం బాగా గమనించగలం. సో అందుకనే మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో మార్కు సువార్త కొంచెం చాలా ఘాటుగా ఉంటుంది. మత్తయి, యోహాను వారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఇంటిమేట్ శిష్యులు కాబట్టి అది కూడా దేవునికి సత్యాన్ని చెప్తుంది. అట్లని చెప్పి లూకాను మనం తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే లూకా రాసిన సువార్త కూడా ఆయన ఒక జర్నలిస్ట్ గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇంటర్వ్యూ తీసుకొని చాలా విషయాలు మనకు లూకా సువార్తలు మనకు పొందుపరుస్తాడు. కొన్ని విషయాలు మనకు మత్తయిలో ఉండవు, మార్కులో ఉండవు, యోహాన్లో ఉండవు. కానీ లూకా చాలా చక్కగా పొందుపరుస్తాడు. ఎస్పెషలీ యేసుక్రీస్తు వారి జన్మ గురించిన వివరణ కానీ, యేసుక్రీస్తు వారు 30 years వరకు ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఏమేం జరిగిందో లూకా చాలా చక్కగా రాసినట్టుగా మనం చూస్తాం. మార్కు చూసినప్పుడు వెంటనే 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 ఇమ్మీడియట్లీ అనే పదం మాటిమాటికి కనపడుతుంది. దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఇది ఖచ్చితంగా పేతురు యొక్క లాంగ్వేజ్. ఎందుకంటే పేతురు చాలా దుడుకు పేతురు అంటారు చూసారా, ఆ ఎమోషన్ లేక ఆ యొక్క ఎక్స్ప్రెషన్ మనకు మార్పులో చాలా స్పష్టంగా కనపడుతుంది. వెంటనే అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించెను. యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్టుగా ఇదివరకు కూడా సమాజ మందిరాన్ని గురించి కొన్ని వివరాలు మనం చూసాం. అంటే అప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక పద్ధతులను యేసుక్రీస్తు వెంటనే రిజెక్ట్ చేయలేదు. వెళ్ళాడు, ఆయన కూడా వెళ్ళాడు, కూర్చున్నాడు, ఆయన వాక్యాన్ని బోధించాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట అంటే 22వ వచనంలో, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఇదివరకు మనం చూసాం యేసుక్రీస్తు వారి పరిచర్య టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, ఈ 3 పరిచర్యల గురించినటువంటి వివరణ ఇదివరకు మనం చూసాం. యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు ఎలా బోధించాడంటే అధికారము గల. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించిన వివరణ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన దేవుని ఆత్మ చేత అభిషేకించబడినవాడు. క్రీస్తు, మెస్సయ్య అంటే మీనింగ్ అదే. ఆయన అభిషేకము కలిగిన వాడు. అంటే ఆయన ఈ భూమి మీద మానవుడుగా జీవించినప్పుడు యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడే, త్రిత్వంలో 2వ వాడైనప్పుడు కూడా తనకున్నటువంటి అధికారాలు కానీ, తనకున్నటువంటి ఆధిక్యతలు కానీ, తనకున్నటువంటి ప్రివిలేజెస్ కానీ ఆయన వాడకుండా ఒక సామాన్య మానవుడుగానే జీవిస్తూ పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవుని యొక్క కృపచేత ఒక సామాన్య మానవుడు ఎలా జీవించగలడో అలా జీవించడానికి యేసుక్రీస్తు వారు మనకు ఒక మాదిరి చూపించినట్టుగా మనం చూడొచ్చు. అందుకనే ఇదివరకు నేను మీతో చాలా సార్లు చెప్పాను. ఏమని చెప్పానంటే, కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యల్లో కానీ, మనకు వచ్చే ఇబ్బందుల్లో కానీ, మనకు వచ్చే బాధల్లో కానీ ఏమనిపిస్తుందంటే, ఏంటి దేవుడు పట్టించుకోవట్లేదే, ఏంటి దేవుడు చూసుచున్నట్టుగా ఉన్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, నా గురించి ఏమైనా దేవుడు విచారిస్తాడా, నా గురించి ఏమైనా పట్టించుకుంటాడా, నా బాధ ఆయనకి అర్థమవుతుందా, నా దుఃఖం అర్థమవుతుందా, నా కడుపులోని బాధ, నా కన్నీళ్లు దేవుడు చూస్తాడా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో రాయబడిన మాటలు, ఆయన ఒక సామాన్య మానవుడు ఎటువంటి శోధన గుండా వెళ్తాడో, ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తాడో అవన్నీ ఆయన వ్యక్తిగతంగా చవి చూచాడు. అయితే ఆయన పాపం లేనివాడుగా పరిశుద్ధుడుగా ఉన్న కారణం చేత
మనకు సహాయం చేయడానికి ఒక ప్రధాన యాజకుడు వలె ఆయన మనలను ఆదుకుంటాడు. అసలు బైబిల్‌లో ఎన్ని మంచి మాటలు రాయబడ్డాయో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన ఒక అడ్వొకేట్ లాగా మన పక్షంగా దేవుని దగ్గర ప్రెజెంట్ చేస్తాడట. అసలు ఆ మాటలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. మూల భాషలో రాయబడిన మాట ఉత్తరవాది అని రాయబడింది గానీ, యాక్చువల్‌గా మూల భాషలో లైక్ ఎన్ అడ్వొకేట్. తండ్రి అయిన దేవుడి దగ్గర మన విషయమై ఆయన ఒక అడ్వొకేట్ లాగా రిప్రజెంట్ చేస్తాడట. కాబట్టి ఈ మాటలు మరలా మనం చదువుతున్నప్పుడు మనకు చాలా ఆదరణ కలుగుతుంది. ఇక్కడ రాయబడిన మాట ఆయన అధికారం గల వారి వలె వారికి బోధించెను. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఈ దినాల్లో వాక్యం చెప్పేటప్పుడు కూడా అథారిటేటివ్‌గా వాక్యాన్ని చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అథారిటేటివ్‌గా వాక్యాన్ని చెప్తారు. అధికారం కలిగిన వాళ్ళు బోధ చేయాలంటే దాని గురించిన కన్విక్షన్స్ సాలిడ్‌గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్విక్షన్స్, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ట్రూత్ ని ఒక ప్రాపర్ వేలో మనకు ఎన్లైట్ చేయకపోతే బోధకుడు అధికారం కలిగిన వాళ్ళు చేయలేడు. బోధకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏ అధికారంతో బోధిస్తాడు? ఆయన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము చొప్పున కొలతలేని ఆత్మను ఇచ్చిన వాడుగా, ఆ పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా ఒక ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా, ఒక ఆయుధముగా వాడబడతాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రజలు మోషేను తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు మోషే ఏమన్నా అంటే, మీరు తిరుగుబాటు చేసేది నాకు కాదు, ఆ వెనక ఉన్న దేవుని. అహరోను, మిరియాములు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో వాళ్ళు మోషేకు వ్యతిరేకంగా మోషే చేసుకున్న వివాహాన్ని బట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు. ఏంటి నా సేవకుల విషయంలో మీరు ఎట్లా మాట్లాడుతున్నారేంటి అని గాడ్ ఇంటర్ఫియర్స్. సో కాబట్టి వాక్యాన్ని బోధించేటప్పుడు దేవుని పక్షంగా ఒక ప్రతినిధి వదిలే ఒక అధికారంతో ప్రకటించినప్పుడు, అందుకనే దేవుని వాక్యంలో ఎన్నో పర్యాయాలు మనం చూస్తాం. ఏమని చూస్తామంటే, వాక్యాన్ని విని అది దేవుడు మాట్లాడినట్టుగా తీసుకోవాలంట. ఒక మాట నేను చూపిస్తాను. మొదటి తెస్సలోనికీయులు 2వ అధ్యాయం. దయచేసి ఆ మాట చూడండి. మొదటి తెస్సలోనికీయులు 2వ అధ్యాయం. 1 Thessalonians chapter 2. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఒక మంచి మాట మాట్లాడతాడు. 13వ వచనం నేను చదువుతాను చూడండి. మొదటి తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను, అంటే పైన చెప్పినటువంటి మాటల గురించి ఆయన మాట్లాడుతూ, నేను ఒక మోడల్ లీడర్ గా ఉన్నాను, నేను ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా నేను మీకోసం ఎంత భారంతో నేను పరిచర్య చేస్తున్నానో నన్ను అర్థం చేసుకోండి అన్న మాటలు, ఆ పై మాటలు కనుక చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఆయన అంటాడు, మా బోధ కపటమైంది కాదు, మేము పవిత్రమైనటువంటి వాక్యాన్ని మోసయుక్తంగా మేము ప్రకటించడం లేదు, ఈ సువార్త దేవుడు మాకు అప్పగించాడు అని పైన ఆయన చెప్తాడు. చెప్తూ 13వ వచనంలో ఏమంటాడంటే, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యము అని దానిని అంగీకరించిన గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఏ వాక్యం మన జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది? మరలా చదవండి ఆ మాట, నేను చదువుతాను చూడండి. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, దేవుడు తన వర్తమానాన్ని తన సేవకుడు అధికారముతో ప్రకటిస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని అంగీకరించాలి. మా వలన అంగీకరించినప్పుడు ఎలా అంగీకరించాలి? మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించాలి. చెప్పేది ఎవరైనా XYZ ఎవరన్నా ఉండొచ్చు, కొంచెం రఫ్ గా ఉంటుంది కానీ కొంచెం బాగా అర్థమవుతుంది. ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అంటారు కదా, ఎవడన్నా చెప్పనియండి. ఆ వరకుమార్ అవ్వచ్చు, XYZ ఎవరన్నా అవ్వచ్చు. వీళ్ళు మనుషులంతా ఒక పాత్రనే, ఒక వెజలే, ఒక పైప్ లాంటి వాళ్ళు. పైప్ లాంటి వాళ్ళు అంటే సోర్స్ నుంచి ఆ పైప్ ఏం చేస్తుందంటే వాటర్ ని డెలివర్ చేస్తుంది, అంతే. వాటర్ ని డెలివర్ చేస్తుంది. సో ఎవరో ఒక బోధకుడు భలే చెప్పాడు. ఒక బోధకుడు ఎటువంటి వాడంటే ఈజ్ లైక్ ఎ సర్వర్ హోటల్కి వెళ్ళినప్పుడు సర్వర్ వచ్చి ఏం చేస్తాడు, సార్ మీకు ఏం కావాలి సార్ అని ఆర్డర్ తీసుకుని వస్తాడు. ఆర్డర్ తీసుకుని నాకు 2 ఇడ్లీలు కావాలండి, ఒక వడ కావాలండి, కాఫీ కావాలండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. అప్పుడు అది ఇచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి సాంబార్లో ఉప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటానికి సర్వర్ బాధ్యుడు కాదు.
అయితే వాక్యం చెప్పేవాళ్ళు చెప్పే ఆ సర్వర్ ఏం చేస్తారంటే, ముందు ఈ వాక్యాన్ని అక్కడ టేస్ట్ చూస్తాడు. ఈ సాంబార్ అక్కడ టేస్ట్ చూస్తాడు. ఇడ్లీ టేస్ట్ చూస్తాడు. అవన్నీ రుచిగా ఉన్నాయో లేదో చూసుకుంటాడు. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సర్వ్ చేస్తాడు. ఇక ఈ బోధకుడు ఏం మిక్స్ చేయడు. అక్కడ ఏదైతే ఇస్తాడో తీసుకొచ్చి సర్వ్ చేస్తాడు. అటువంటి బోధకుడు అధికారం గలవాని వలె బోధిస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడి నుంచి తీసుకొచ్చి మధ్యలోనే వాళ్ళు చూసి వాళ్ళన్ని మాడిఫైస్ అన్ని చేసి అది షఫ్ చేయాలి. ఈ ఇడ్లీలు కానివ్వండి, భోజనం కానివ్వండి, కర్రీ గాని ఆ ప్రిపరేషన్ ఎవరు చేయాలంటే షెఫ్ అని ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, లోపల కుక్ ఉంటాడు. ఆ టీం వాళ్ళు చేస్తారు. కానీ కొంతమంది బోధకులు ఏం చేస్తారంటే వాళ్ళు దాంట్లో మార్చి వాళ్ళే కొంచెం కలిపి వాళ్ళే కొంచెం తీసేసి ఏదో సర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అంచేత అథారిటీతో వాళ్ళు బోధించలేరు. అథారిటీతో బోధించకపోవటం మాత్రమే కాకుండా ఇక్కడ జరిగే ఒక ప్రమాదం చూడండి. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమును ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యముని దానిని అంగీకరించలేడు గనుక ఆ మధ్యలో మాట స్కిప్ చేసి తర్వాత మాటకండి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అధికారంతో దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం మన జీవితంలో కార్యసిద్ధి అవుతుందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ విన్న వాక్యం చాలా బాగుందండి, ఏ ఉపయోగం? వాక్యం ఎందుకు బాగుండదు? ఎవరు చెప్తే బాగుంటుంది? ఇప్పుడు ఆ వాక్యం మనలో కార్యసిద్ధం అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకొక మాట నాకు గుర్తుకొస్తుంది. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయితే అవ్వచ్చు కానీ మనం ఈ తలంపు మనకు కరెక్ట్ గా మనకు బాగా అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయము 6-7 వచనాలు. చివరి దినాల్లో ఎలా ఉంటాయో సంగతులు చాలా చక్కగా ఇక్కడ బోధించబడుతుంది. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల ఇండ్లలో, మన పురుషుడు కలుపుకోవచ్చు ఇక్కడ. ఆ కాంటెక్స్ట్ లో అక్కడ వాళ్ళు స్త్రీలు, నన్ను అడిగితే ఈ కాంటెక్స్ట్ ఈ సందర్భాల్లో ఈ దినాల్లో స్త్రీలు పురుషులు ఏకంగా ఏం తేడా లేకుండా ఉన్నారు. ఏంటిదంట? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని. నువ్వు ఇంత నేర్చుకుంటున్నావు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందకుండా ఉపయోగం ఏంటి? భలే ఉంది బ్రదర్, భలే ఉంది బ్రదర్, చాలా బాగుంది బ్రదర్. బాగుంటది, ఎందుకు బాగుండదు? ఓకే, బాగుంది. సో వాట్? ఏంటి దానివల్ల నీకు ఫలితం ఏంటి? ఏం నేర్చుకున్నావు చెప్పు. నీ జీవితంలో ఏం కార్యం కలిగి చెప్పు. అందుకనే యాక్చువల్గా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మన సంఘాల్లో ఈ అలవాట్లు లేవు. ఏం అలవాటు అంటే, సందేశం అయిన తర్వాత మెసేజ్ అని ఇచ్చిన తర్వాత, ఓకే, ఈరోజు విన్నటువంటి సందేశంలో నేను ఏం నేర్చుకున్నాను? వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ద వర్డ్ ద లార్డ్ హ్యాస్ గివెన్ టు మీ? పోయిన వారం బైబిల్ స్టడీ జరిగింది. బైబిల్ స్టడీలో ఏదన్నా ఒక్క మాట గుర్తుందా? ఏదైనా ఒక్క వాక్యం చేత దేవుడు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఆ వాక్యం చేత నాతో మాట్లాడినప్పుడు నేను చేసిన తీర్మానం ఏంటి? ఆ తీర్మానం నా జీవితంలో కలిగిన పరివర్తన మార్పే. మన జీవితంలో దేవుని వాక్యము మార్పు తీసుకుని రాకపోతే ఎందుకు వాక్యము? అంటే మనం కూడా ఏథెన్స్‌లో ఉన్న వాళ్ళ ఏదో కొత్త సంగతులు తెలుసుకోవడానికి వస్తామా? ఈ మధ్య కాలంలో ప్రార్థన చేస్తుంటే ఒక బ్రదర్ ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి ఆ బ్రదర్‌తో మాట్లాడదాం అనుకున్నా. ప్రభువా, మాకు మర్మములు బయలుపరచండి. మర్మముల కోసం వస్తాము. బైబిల్ స్టడీకి వచ్చింది మర్మములు కావాలి మనకి. సింపుల్ ట్రూత్స్ మనం నేర్చుకొని ఆ ట్రూత్ ను బట్టి మన జీవితంలో పరివర్తన కనుక రాకపోతే జాగ్రత్తగా వినండి. దేవుడు తన దివ్యమైన వాక్యాన్ని ఎప్పుడు వేస్ట్ అవ్వడానికి అని ఇష్టపడడు. గాడ్స్ ట్రూత్ ఈస్ ఎక్స్పెన్సివ్, గాడ్స్ ట్రూత్ ఇస్ కాస్ట్లీ. అందుకనే వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైతే నా సన్నిధిలో దీనులై గడగడ ఉడుకుతుంటాడో నేను వాడిని దృష్టిస్తానన్నాడు దేవుని వాక్యం. వాళ్ళకే దొరుకుతుంది వాక్యం, అందరూ దొరకదు. ఈ దినాల్లో మొన్న కూడా ఎవరో కామెంట్ చేశారు. వాక్యాన్ని అద్భుతంగా చెప్పినటువంటి ఒక సందేశానికి వ్యూస్ ఎన్ని ఉన్నాయంటే 16, 17, 20, 25. చెత్త బోధించే ఎన్నో మంది బోధకులు ఉన్నారు. వాళ్ళకైతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. నన్ను ఒకరు అడిగారు, ఏంటి బ్రదర్ వాక్యం ఇంత లోతుగా, ఇంత స్పష్టంగా, ఇంత తేటగా చెప్తున్నప్పుడు ఏంటి ఇది యూట్యూబ్ లో పెడితే దాంట్లో 20, 30, 40, 50, 60 మాక్సిమం 100 దాటలేదు.
అదే ఇంకొకరు ఏంటంటో చెప్తా ఉంటారు. వాళ్ళకి లాక్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అంటే అంతే. దురద చెవులు అనుకూలమైన బోధకులు సరిపోయింది. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. చాలా విచారకరమైన మాట. సత్య విషయమైన అనుభవ జ్ఞానం. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనుభవ జ్ఞానం. అధికారం గల వాని వలె యేసుక్రీస్తు వారికి బోధించారు. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడ్డం ప్రైజ్ ది లార్డ్, గుడ్, ఫైన్. బట్ దానికి రెస్పాన్స్ ఏంటి? ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ వాక్యం అయితే మన జీవితంలో కార్యసిద్ధి అవుతుందో, ఆ వాక్యము చనిపోయేంత మటుకు, అది సమాధి వరకు కూడా, సమాధి దాటిన తర్వాత మన లైఫ్ లో అలా ఉండిపోతుంది. ఏ టైంలో స్ప్లిట్ సెకండ్ నిద్రలో కూడా ఆ వాక్యం తక్కువ మనకు మెమరీలోకి వస్తుంది. ఏ వాక్యం అయితే మన జీవితంలో కన్విక్షన్స్ లెవెల్లో అది మన జీవితాన్ని కార్యసిద్ధి కలిగి చేసి రూపాంతరం కలిగించిందో, ఆ వాక్యం మనం ఎన్నటన్నటికి మర్చిపోలేము. అది మన 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 బ్యాక్ యార్డ్ మెమరీలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేయను అనే మాట చూస్తాం కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏది జ్ఞాపకం చేస్తాడు? ఏదైతే కన్విక్షన్స్ లెవెల్లో ఉందో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది, వాక్యం ఎత్తబడింది, పక్షి ఎత్తుకుపోయింది. యాక్చువల్గా ఆ ఉపమానంలో రక్షణ పొందిన వాడు ఎవడంటే, ఆ 30దంతలు 60దంతలు 100దంతలుగా ఫలించేవాడే రక్షణ పొందినవాడు. మిగిలిన వాళ్ళందరూ రక్షణ పొందినట్టుగా ఆ ఎమోషన్ వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తారు. యాక్చువల్గా దే ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. ఎవరైతే నిజంగా రక్షించబడతారో దే ఆర్ ఫ్రూట్ఫుల్. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అధికారం. వెన్ గాడ్ స్పీక్స్ టు అస్ విత్ అథారిటీ, వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఇట్. గుర్తుపెట్టుకోండి. ఏంటి అకౌంటబుల్ అంటే, if you don't react to the truth of God, that means if you don't take any decision, if it does not bring any transformation in your life, you are accountable for it. గుర్తుపెట్టు. నాకు తెలియదండి, నాకు ఎవరు చెప్పలేదండి అంటానికి కుదరదు. అంటానికి కుదరదు. అది వీలు కాని పరిస్థితి. అధికారం గల వాళ్ళని బోధించాడు. మొదటి అధ్యాయం 23వ వచనం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండను. ఇది చాలా విచిత్రకరమైన మాట. నాకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. అరే, సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడికి ఏం పని ఉంది? సమాజ మందిరం ఎందుకు ఉంది? సమాజ మందిరం ఎక్కడ స్టార్ట్ అయింది? దీని గురించి కూడా కొన్ని వివరాలు ఇదివరకు మీకు చెప్పాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము దేవుని ప్రజలు అవిధేయత చూపిన కారణం చేత ఈకాబోతు వలె దేవుడు తన సన్నిధి నుంచి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిస్టమేటిక్ గా హెచ్కేల్ గ్రంథంలో ఆ విషయాలు చూస్తాం. డిఫరెంట్ స్టేజెస్ లో ద షకైనా గ్లోరీ ఆఫ్ గాడ్ డిపార్ట్స్ ఫ్రమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత బబులోన్ వచ్చి రాజు వచ్చి ఆ దేవాలయాన్ని యెరూషలేముని సమూల నాశనం చేస్తాడు. చేసి చెరగా తీసుకుని పోతాడు 3 విడతలుగా. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే, అందులో కొంతమంది భక్తి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సమాజ మందిరాన్ని స్టార్ట్ చేశారు. దాన్ని ఎజ్రా కంటిన్యూ చేస్తాడు తిరిగి వచ్చిన తర్వాత. యాక్చువల్గా 586 తర్వాత సమాజ మందిరం స్టార్ట్ అయింది. ఈ సమాజ మందిరం కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే కనీసము 10 ఫ్యామిలీస్, పురుషులు మోర్ దాన్ 12 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి పురుషులు కనీసం ఒక 10 మంది కనుక లేకపోతే సమాజ మందిరం స్టార్ట్ చేయరు. సో అందుకనే ఫిలిప్పికి వెళ్ళినప్పుడు పౌలు ఆయన సముద్ర తీరమున అక్కడ లూదియా ఉంది అంటే అక్కడ నాట్ ఈవెన్ 10 పురుషులు లేరు అన్నమాట. సో ఈ వీళ్ళందరూ యూదులు చెదిరిపోతారు, ఎక్కడికక్కడ చెదిరిపోతారు. సో సమాజ మందిరం ఎందుకు అంటే అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ధ్యానం చేయటానికి, అక్కడ ప్రార్థన చేయటానికి, అక్కడ ఆరాధన చేయటానికి. ఎందుకంటే టెంపుల్ లేదు బబులోన్లో టెంపుల్ లేదు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు యెహోషువ ఆధ్వర్యంలో వాళ్ళు టెంపుల్ మళ్ళా రీబిల్డ్ చేస్తారు. చేసినా కానీ అది అలాగే ఉంది. ఎట్ ద సేమ్ టైం సమాజ మందిరాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అర్పణలు బలులు వచ్చినప్పుడేమో మందిరానికి వెళ్ళేవాళ్ళు, టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ యాజకుడు ఉంటాడు, ధర్మశాస్త్రం రాయబడిన పద్ధతి ప్రకారంగా జరిగింది. కానీ సమాజ మందిరంలో ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ధర్మశాస్త్రాన్ని స్టడీ చేసేవాళ్ళు. చాలా మంది చిన్న సమాజ మందిరాలు ఉండేవి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఇంట్లో దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రం బాగా స్టడీ చేయాలి, అది నేర్పించేవాళ్ళు అన్నమాట. సో అక్కడ యాక్చువల్గా అయితే సర్వసాధారణంగా ఒక ప్రీస్ట్ ఉంటే ప్రీస్ట్ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే కూడా ఎవరైనా పరిచయాలు కూడా యాక్చువల్గా అక్కడ నుంచే వాళ్ళు స్టార్ట్ అయ్యి. సో కొంతమంది శాస్త్రులు కూడా ఉంటారు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని బాగా స్టడీ చేస్తారు. ఖచ్చితంగా విశ్రాంతి దినాన ఖచ్చితంగా కలుస్తారు. అవి కాకుండా కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేయటానికి అదొక ఫెలోషిప్ గెట్ టుగెదర్ లాగా అనుకోండి.
ఆడ కలుసుకోవడానికి వస్తారు. అక్కడ ఆ గెట్ టుగెదర్ లో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉంటే ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. అపవిత్రాత్మ మనకు తెలుసు ఎవరు అపవిత్రాత్మ. అపవిత్రాత్మ అని ఒక చోట రాయబడింది. అదే మూల పదానికి మరొక చోట డీమన్స్, దయ్యములు అని కూడా రాయబడినట్టుగా మనం చూస్తాం. 24వ వచనం, వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. 2 విషయాలు ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎవరు? అపవిత్రాత్మ చేత నింపబడిన ఒక మనుషుడు. అపవిత్రాత్మ మనుషుల్లో దూరుతాడా? ఎస్. అంటే పొస్సెస్ అవటం అనమాట. మ్యాన్ బీయింగ్ పొస్సెస్ విత్ ద ఈవిల్ స్పిరిట్. అపవిత్రాత్మ మనుషుల్లో కాదు, ఈవెన్ జంతువుల్లో కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం 2000 కంటే ఎక్కువ కలిగినటువంటి సేన అనే వ్యక్తి దయ్యములు యేసు ప్రభువును రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించమని. యేసు ప్రభు ఓకే అన్నప్పుడు అపవిత్రాత్మలు పందుల్లోనికి వెళ్ళటం, అవన్నీ పోయి సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఈవిల్ స్పిరిట్స్ కెన్ ఎంటర్ ఇంటూ హ్యూమన్ బీయింగ్స్, ఈవిల్ స్పిరిట్స్ కెన్ ఎంటర్ ఇంటూ యానిమల్స్. ఓకే, ఇంకొక క్వశ్చన్, మీరు ఒక ప్రశ్న, అవును ఈవిల్ స్పిరిట్స్ ఒక విశ్వాసిలోనికి ప్రవేశించడానికి సాధ్యముందా? ఇంపాసిబుల్. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభుగా స్వీకరిస్తారో ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. న్యూ టెస్టిమెంట్ అండర్స్టాండింగ్ ప్రకారంగా ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం ప్రారంభించిన దగ్గర నుండి ఇంకా మళ్ళా వెళ్ళిపోడు. పాత నిబంధనలో ఏమో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య వేరేగా ఉంటుంది, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య వేరే ఉంటుంది. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి ఎంటర్ అయిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు కంటిన్యూ అవుతాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం వేరే, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం వేరే. ఈ రెండింటికి తేడా ఉంది. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడే సాక్షాత్తు ఒక వ్యక్తి హృదయంలో జీవితం ఉన్నప్పుడు హౌ కెన్ ఈవిల్ స్పిరిట్ కెనాట్ ఎంటర్. కాబట్టి నా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒక రక్షణ పొందిన వ్యక్తి యొక్క లోనికి అపవిత్రాత్మలు రావటానికి వీలు లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒకవేళ ఎవరైనా విశ్వాసిగా చెప్పుకుంటూ, ఒకవేళ బోధకుడే అవ్వచ్చు, నాయకుడే అవ్వచ్చు, అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగినట్టుగా ప్రజలందరూ చూసినట్టుగా జీవించినట్టుగా అగపడవచ్చు. కానీ నా అభిప్రాయం ఏంటిదంటే, ఒకవేళ అటువంటి వ్యక్తిలో గనుక అపవిత్రాత్మలు పట్టినటువంటి రుజువులు గనుక కనబడితే, నా అభిప్రాయం ఏంటిదంటే ఆ వ్యక్తి రక్షించబడలేదు అని నేను అంటాను. కాబట్టి నా అభిప్రాయము లేక నా అండర్స్టాండింగ్ ఏంటిదంటే, రక్షణ పొందిన విశ్వాసిలో అపవిత్రాత్మ దూరి అపవిత్రాత్మ నివసించి, ఎందుకంటే హోలీ స్పిరిట్ అండ్ ఈవిల్ స్పిరిట్ కెనాట్ స్టే టుగెదర్. అట్లని చెప్పి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావాకండి. ఓల్డ్ నేచర్, న్యూ నేచర్, నేచర్స్ ఉంటాయి. ఓల్డ్ నేచర్ అంటే ఏంటిది? అది ఆదాము స్వభావం ఉండటం వేరే, అపవిత్రాత్మ వచ్చి నివసించడం వేరే. అక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాకండి. అయితే మరి అపవిత్రాత్మ విశ్వాసిని సతాయించరా? గ్యారంటీ ఇబ్బంది పెడు. అపవిత్రాత్మ బయట నుండి బెదిరించవచ్చు, అపవిత్రాత్మ బయట నుండి అటాక్ చేయొచ్చు, కానీ అపవిత్రాత్మ వ్యక్తి లోనికి రావటం మాత్రం జరగదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే టైంలో ఇంకొక మాట కూడా మీకు చెప్పనివ్వండి, ఎందుకంటే చాలా మంది బహుశా ఎవరు ఈ వాక్యాన్ని వింటారో నాకు తెలియదు. రక్షణ పొందకమునుపు నేను కూడా సినిమాలు చూసేవాడిని. సినిమాలో ఎలా చూపిస్తారంటే, ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వాడు దయ్యం లాగా తిరుగుతాడని. మనుషులు ఎప్పుడు దయ్యం అవ్వరు, మనుషులు దయ్యాలు అవ్వరు. సూసైడ్ చేసుకోవచ్చు, న్యాచురల్ డెత్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, COVID-19 అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మనుషులు చనిపోయారంటే ఇటు పరదేశ్ కన్నా వెళ్ళాలి, లేదా నిత్య తీర్పు కోసం హేడెస్లోనన్నా వాళ్ళు స్టోర్ చేయబడుతూ రావాలి. ఓన్లీ టూ ప్లేసెస్. ఎవరు దయ్యాలంటే పడిపోయిన దేవదూతలు దయ్యాలుగా మారారు. ఈ ట్రూత్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఈ వివరాలన్నీ మనం బాగా తెలియాలి. యేసుక్రీస్తు ఆయన సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిని అక్కడ కనుగొనడం మనం చూస్తాం. ఇంకా యేసుప్రభు ఏం మాట్లాడలేదు. యేసుప్రభు ఎప్పుడైతే దేవుని ఆలయంలోకి వచ్చాడో, ఆ సమాజ మందిరంలోకి ఎప్పుడైతే వచ్చాడో, వెంటనే
ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట. వాడు అంటే వాడే. ఎవరు? అపవిత్రాత్మ చేత పీడించబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి. నజరేయుడగు యేసు అంటే ఈస్ ఇన్కార్నేషన్. దేవుడు మానవ అవతారంలో వచ్చినవాడు. నజరేయుడవు యేసు. రెండవది 24 వచనం చివర, నీవు దేవుని పరిశుద్ధుడవు, డీటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వము, యేసుక్రీస్తు యొక్క మానవత్వం, ఈ రెండు వాడికి బాగా తెలుసు. వాడు నజరేయుడుగు యేసు దేవుని పరిశుద్ధుడు అని అన్నాడు అనుకోండి. సపోజ్ మీరు ఈ సమాజ మందిరంలో ఉన్నారనుకోండి. ఇప్పుడు యేసుప్రభు ఏం మాట్లాడలేదు. ఈ సమాజ మందిరంలో మీరు కూడా ఉన్నారు. అక్కడ యేసుప్రభు ఉన్నాడు. అక్కడ దయ్యముల చేత నింపబడిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు ఏమని యేసుప్రభుని చూసి, నజరేయుడగు యేసు నీవు దేవుని పరిశుద్ధుడు అనగానే మీరు ఏమనుకుంటారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం అంటారా అంటారా? డెఫినెట్ అంటారు. ఎందుకు అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద ట్రూత్. హీస్ టాకింగ్ అబౌట్ ద ట్రూత్. ఇంకేమన్నాడు? మాతో నీకేమి, మమ్మును చేయుటకు వచ్చితివా, నీవెవడో నాకు తెలియను. సడన్ గా కొంచెం కన్ఫ్యూజన్ రావాలి. అదేంటి నజరేయుడగు యేసు అని చెప్తా ఉన్నాడు, దేవుని పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధుడు అంటే మెస్సయ్య. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్థమైపోద్ది. ఎందుకంటే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని బాగా స్టడీ చేస్తారు. వాళ్ళు మనకులాగా కాదు. వాళ్ళు 12 ఇయర్స్కి వచ్చే లోపల ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు రిపీటెడ్ గా దేవుని యొక్క వాక్యాన్ని, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని అంతా రిపీటెడ్ గా స్టడీ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా స్టడీ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాక్యాన్ని ఎంత బాగా ప్రేమిస్తారంటే వారి జీవితంలో కలిగే ఫలితాలను బట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు దేవుని పరిశుద్ధుడు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితేమంటే వాళ్ళకి ఏమర్థం కావాలి? ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. అప్పుడు 25వ వచనంలో యేసు ప్రభు అన్న మాట తెలుసా? యేసు ఊరకుండము, వారిని విడిచిపోమని కత్తించాడు. అదే మనమైతే ఏం చెప్తుంటే, థ్యాంక్ యూ బ్రదర్, ఇంకా చెప్పండి, నా గురించి వీళ్ళందరికీ బాగా అర్థం కావాలి, చెప్పండి అని మనం చెప్తున్నవాళ్ళు. మన గురించి ఎవరన్నా కొంచెం మంచి పిక్చర్ ఇస్తుంటే మనం చాలా ఆనందపడతా ఉంటాం. థ్యాంక్ యూ, వెరీ గుడ్, చెప్పండి చెప్పండి అని. కానీ యేసు ప్రభు నోర్మై. యాక్చువల్గా ఊరకుండు అనే పదం యొక్క మూల పదము, ఆయన సముద్రం మీద తుఫానును గద్దించినప్పుడు ఇటువంటి పదాన్నే వాడాడు. ఇక్కడ ఊరకుండం అంటే నీ నోటికి కళ్ళం పెట్టుకో అన్న భావన వచ్చే మీనింగ్ అది. షట్ యువర్ మౌత్, నీ టెస్టిమనీ నాకెందుకు? ఈజ్ గాడ్. ఆ దేవుని గురించి పడిపోయిన చూడండి, యాకోబు పత్రికలో మనం చూస్తాం, దయ్యములు నమ్మి వణుకుతాయట. అయితే దయ్యములు నమ్మి వణుకుతే మనం కూడా చాలా సార్లు అట్లా ఉండదు. అయితే ఈ దయ్యాలు దేవునికి విధేయత చూపరు. ఈ దయ్యాలు దేవుడంటే భయపడరు. అంటే ఒకందుకు భయపడతారు. ఎందుకు భయపడతారంటే మళ్ళా నన్ను నరకంలో పడేస్తాడేమో, నన్ను బాటంలెస్ పిట్ లో పడేస్తాడు. ఎందుకంటే చాలా కొన్ని ఈవిల్ స్పిరిట్స్ ను దేవుడు బాటంలెస్ పిట్ లో భద్రం చేసి పెట్టాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం. సో ఈవిల్ స్పిరిట్స్ దే వాంట్ టు బి ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, దే వాంట్ టు డిస్టర్బ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఎందుకు వచ్చింటాడు? దీన్ని బట్టి చూస్తే నాకేమర్థమైందంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని దేవుని ప్రజలకు అందించడానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్కడ సాతాను యొక్క ఏజెంట్స్ వాళ్ళు ఎందుకున్నారంటే అడ్డుకోవడానికి, ఎదిరించడానికి. మీకు తెలుసు కదా, పౌలు సువార్త చెప్తున్నప్పుడు అక్కడ సర్గేయు పౌలు అనే వ్యక్తి ఏం చేశాడంటే అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు పౌలుని. అప్పుడు పౌలు గద్దిస్తాడు. గద్దిస్తే గద్దించి ఎల్లగొట్టేస్తాడు. సాతాను యొక్క పని ఏంటంటే దేవుని సత్యాన్ని దేవుని ప్రజలకు అందకూడదు. దేవుని సత్యాన్ని బోధించే వాళ్ళ మీద దాడి చేయాలి. ఈ దినాల్లో యాక్చువల్గా అదే జరుగుతుంది. ఈ దినాల్లో సంఘాల్లో జరుగుతున్నటువంటి విచారకరమైన సంగతి ఏంటంటే, సంఘంలో ఒక నాయకుడు సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని ఉన్నదన్నట్టుగా చెయ్యాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మరొక సంఘంలో పెద్ద ఏం చేస్తారంటే ఈయనని అడ్డుకుంటాడు. సంఘంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నాయకులు ఉన్నారనుకోండి. ఆ 4 నాయకుల మధ్యలో ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎందుకు పోరాటం జరుగుతుంది? ఇటువంటి పోరాటమే. ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి చూస్తే ఈవిల్ స్పిరిట్స్ తో నింపబడినట్టుగా యేసుక్రీస్తు వారికి ఒక్కరికే అర్థమైంది. మిగిలిన వారికి ఎవరు తెలియదు. సాతాను యొక్క పని ఏంటి? సువార్తను అడ్డుకోవడం. సాతాను యొక్క పని ఏంటి? దేవుని యొక్క సత్యాన్ని అడ్డుకోవడం.
సాతాను యొక్క పని ఏంటి? దేవుని ప్రజలు ఎదగనీయకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అద్భుతంగా సేవ చేసుకుంటా అనుకుంటారు. తెలీదు వాళ్ళు యాక్చువల్‌గా. దే ఆర్ బీయింగ్ యూజ్డ్ యాస్ ది ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ ద డెవిల్. వాట్ ఏ ట్రాజెడీ! ఈ దినాల్లో సంఘం ఎదగపోవడానికి కారణం ఏందంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ మినిస్ట్రీ, ఇన్ ద నేమ్ ఆఫ్ మినిస్ట్రీ అంత వాళ్ళు షార్ట్ కట్స్ ఉపయోగించడానికి, లేక మనుషులను ప్లీజ్ చేయటానికి, లేక ఏదో లేక తమ్మును ఎలివేట్ చేసుకోవడానికి కారణం ఏదైనా అవ్వచ్చు గానీ, అల్టిమేట్‌లీ వాళ్ళు దేవుని యొక్క సేవను ఆటంకపరిచే వ్యక్తులుగా ఈ దినాల్లో సంఘం ఎదగనీయకుండా ఉండడానికి కారణం ఇదే. నేను మరలా చెప్తున్నాను. మీరేమన్నా అనుకోండి. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క పరిచర్య నాశనం చేసేది సువార్త వ్యతిరేక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మా యూట్యూబ్‌లో పెడుతున్నాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎక్స్‌ట్రా. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ థాట్. దేవుని యొక్క సువార్తను అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యాక్చువల్‌గా ఎనిమీ ఈస్ నాట్ ఫ్రమ్ ఔట్‌సైడ్. ఎనిమీ ఈస్ ఫ్రమ్ ఇన్‌సైడ్. అయితే యేసుక్రీస్తులాగా ఏం చేయాలంటే నోర్మోయ్, కీప్ క్వైట్ అని చెప్పగలిగిన నాయకులు కావాలి ఇది నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? భయపడతారు. నాయకులు భయపడతారు. సత్యాన్ని ఎదిరించలేరు. మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పులే. మనం కూడా కాంప్రమైజ్ అయిపోదాం. పీస్, పీస్ భూమి మీద ఉండదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. సంఘంలో కూడా యేసు ప్రభువు శిష్యులు అదే అన్నారు కదా! అవును సార్, మనము గోధుమలు ఇచ్చాము. ఇదేంటి గురుకొచ్చింది ఏంటి అంటే, మీరు నిద్రపోయినప్పుడు శత్రువు వచ్చి ఎత్తిపోయినాడు. మరి మేము గురుగుని పీకేస్తాం, వద్దు అది వదిలేసి నేను వచ్చిన తర్వాత నేను చూసుకుంటానులే అన్నాడు. కాబట్టి గోధుమ పక్కన గురుగులు ఉంటాయి. సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి చాలా విచారకరమైన వ్యక్తి. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడు? గద్దించాడు. ఆ వ్యక్తిని ఆ పీడితమైనటువంటి ఆ యొక్క ఈవిల్ స్పిరిట్స్ నుంచి యేసుక్రీస్తు వారు రక్షించినట్టుగా మనకు అర్థమవుతుంది. 29వ వచనం. వారు వెంటనే వెంటనే వచ్చింది చూడండి. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ, యోహానుతోనూ, సీమోను, ఆంద్రయ అను వారి ఇంట ప్రవేశించారు. యాక్చువల్‌గా యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఎర్లీ జూడియన్ మినిస్ట్రీలో చూసినప్పుడు పేతురు, ఆంద్రయ వాళ్ళు బెత్సయిదాలో ఉన్నట్టుగా మనం చూస్తాం. బహుశా యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించండి అని చెప్పిన తర్వాత వాళ్ళు బెత్సయిదా నుండి కపెర్నహూముకు షిఫ్ట్ అయిండొచ్చు. అంతే కదా, దాని అర్థం అంతే కదా. యేసుక్రీస్తు వారు కపెర్నహూములో సెటిల్ అయ్యాడంటే వీళ్ళు కూడా అక్కడికి ఇల్లు షిఫ్ట్ చేసినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారు సమాజ మందిరం నుంచి వెళ్ళి యాకోబుతోనూ, యోహానుతోనూ, సీమోను, ఆంద్రయ అని వారి ఇంట ప్రవేశించి, అంటే ఎవరున్నారు అందులో? యేసు ప్రభువు కూడా ఉన్నాడు. ఎందుకు అంటే సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఒక భక్తుడు భలే అంటాడు. ఏమంటాడంటే, మందిరాల్లోనే యేసు ప్రభు ఉంటాం కాదు అని ఇంట్లోనికి కూడా రావాలి. డోంట్ స్టాప్ దేర్ విత్ ది హౌస్ ఆఫ్ గాడ్. లెట్ జీసస్ ఆల్సో కమ్ ఇన్ టు యువర్ హౌస్. కానీ ఈ దినాల్లో మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు వారు మందిరాల్లో ఉండాలి, మన ఇంట్లో ఉండక్కర్లేదు. యేసుక్రీస్తు వారు మన ఇంట్లో ఉంటే మనకు చాలా అడ్డం. యేసుక్రీస్తు వారు లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. మనం ఇష్టం వచ్చినట్టుగా మనము వ్యవహరించవచ్చు. అదే అంటాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు మేము సండే స్కూల్‌లో మేము కొన్ని పాటలు నేర్పించేవాళ్ళం. ఓ కన్నా నువ్వు చూచున్నదేమి ఏమి అని ఒక్కొక్క ఆర్గాన్ గురించి మాట్లాడాం. కన్ను సృష్టించిన వాడు చూడకుండా ఉంటాడా? చెవి ఇచ్చినవాడు వినకుండా ఉంటాడా? నోరు ఇచ్చినవాడు మాట్లాడకుండా ఉంటాడా? అంటే అర్థమైందంటే, ఒకవేళ మన ఇంట్లో గనక అన్ని బెడ్‌రూమ్‌లోను, అన్ని రూమ్స్‌లో సీసీటీవీ పెట్టారనుకోండి. సీసీటీవీ పెట్టి దాన్ని డైరెక్ట్‌గా న్యూస్ రీడర్‌కి ఓపెన్ పెట్టారనుకోండి. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటది? ఎట్లా ప్రవర్తిస్తారు? చాలా కేర్‌ఫుల్‌గా, చాలా డిగ్నిఫైడ్‌గా, చాలా రాయల్‌గా మన మాటలు కూడా అబ్బో! ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో, ఎంత జాగ్రత్తగా ఉంటాయో, ఎంత గౌరవంగా ఉంటదో, ఒక మోడల్‌గా ఉన్నట్టుగా మనం ట్రై చేస్తాం. ఎందుకు? బికాస్ ఆఫ్ ది కెమెరాస్. అందుకనే వెన్ యూ వెన్ వెన్ యూ వెన్ యూ ప్రాక్టీస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఐయామ్ అకౌంటబుల్ టు గాడ్ అన్నప్పుడు ఆ శరీరాన్ని మనము సిలువ చేత అణిచిన వారమే పరిశుద్ధాత్మ ఫలములు ఫలించే వారంగా మనం ఉంటాం. యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో మాత్రమే కాదు,
ఆయన పేతురు ఇంట్లోకి వచ్చాడు. బహుశా సబ్బాతు దినాన ఆయన వాక్యం చెప్పాడు. సబ్బాతు భోజనం వాళ్ళు ఆహ్వానించారా ఏమో. ఆ దినాల్లో ఆతిథ్యం అనేది చాలా బాగా ఇచ్చేవాడు. ఆతిథ్యం చాలా బాగా ఇచ్చేవాడు. యేసుక్రీస్తు వారు ఇంట్లోకి రావడం వల్ల ఏం జరిగింది? 30వ వచనం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, ఇదే మాట లూకా రాసినప్పుడు ఏం రాస్తారంటే ఇంగ్లీష్ లో హై ఫీవర్ అని రాస్తారు. లూకా డాక్టర్ కదా. వెన్ హీ సేస్ హై ఫీవర్, అది కూడా ఏంటి? పడి ఉండగా, అంటే మంచాన పడి ఉంది. ఇది అంటే దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ఫీవర్. ఎటువంటి ఫీవర్ అంటే షీఈస్ డౌన్ విత్ ఫీవర్. అండ్ మరి ఇంతమంది ఇంట్లోకి వచ్చినప్పుడు మరి వాళ్ళకి వంటలు చేసేది ఎట్లా? ఇట్స్ నాట్ ఈజీ కదా. యేసు ప్రభుతో పాటు కనీసం నలుగురు ఉన్నారు. మరి వీళ్ళందరికీ భోజనాలు చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కదా. నీడ్ సమ్వన్. వీళ్ళు ఏం చేశారంటే వెంటనే యేసు ప్రభుతో చెప్పారట. ఏం చెప్పారు? 30వ వచనం. సీమోను అత్త, అంటే సీమోను పెళ్ళయింది, ఆయనకు భార్య ఉంది. అత్త అంటే బైబిల్ పండితులు ఏమంటారంటే బహుశా సీమోను వాళ్ళ మామ చనిపోయాడేమో, అందుకనే బిడ్డ దగ్గరే ఉందేమో అని అంటారు. ఇట్స్ క్వైట్ పాసిబుల్. సీమోన్ అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పి, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. ఈ మాట ఎంత గ్రాండ్ గా ఉందో. నాకు అసలు ఆ మాట చదువుతుంటే నాకు భలే ఆశ్చర్యం ఇచ్చింది. అంటే దేవుడు దిగి వచ్చి మన ఇంట్లోకి వచ్చి ఇట్లా పడి ఉన్న వ్యక్తి దగ్గర ఆయన గురించి చెప్తే, ఇట్లా చెయ్యి పట్టుకొని, అంటే ఆమె చెయ్యి ఇలా పట్టుకొని ఇలా పైకి లేపాడా? అంటే ఎంత పర్సనల్ గా ఓ మాట చెప్పొచ్చు కదా. నేను జ్వరం విడిచిపోయి అంటే గద్దించొచ్చు. బికాస్ ఈస్ గాడ్, హీ కెన్ రెబ్యూక్. ఏసునామంలో మనం అంటాం, ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తుంటే ఏసునామంలో గద్దిస్తున్నాం పో అని అంటాం. యేసుప్రభు అలా చేయాల, చేయి పట్టుకున్నాడు. యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఆ దేవుడు ఒక మానవులమైన మనల్ని ఎంత ప్రేమిస్తాడో, లేకపోతే మనకు ఎంత దగ్గరగా ఉంటాడో అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సువార్తలు చదువుతా ఉంటే అసలు దేవుడు మానవుణ్ణి ఎంత ఇదిగా చూస్తాడో మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకనే దేవుడు మన ఇంట్లో ఉంటే, మన ఇంట్లో ఎవరైనా జ్వరం, ఈ దినాల్లో COVID-19 సిచ్యువేషన్ లో COVID-19 యొక్క అదొక సైన్, ఆ గుర్తు కూడా ఏంటంటే జ్వరం వస్తా పోతా ఉంటుంది. ఇట్ విల్ మేక్ అస్ డౌన్ ఆన్ ద బెడ్. అయితే యేసు ప్రభు ఇలా చేయి పట్టుకుని ఇలా పైకి లేపితే ఇంకా జ్వరం ఎందుకు ఉంటుందండి? చూడండి 31వ వచనం ఎంత సూపర్గా ఉంటుందో. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. ఆయన మన చెయ్యి పట్టుకొని లేవనెత్తుతాడండి. అంతటా జ్వరము ఆమెను వదిలేను గనక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. ఆమె వారికి ఉపచారము చేయసాగాను. కొన్నిసార్లు దేవునికి ఉపచారము చేయటానికి ఏదైతే అడ్డొస్తుందో వాటిని గనక మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే గ్యారెంటీ స్వస్థత కలుగుతుంది. గ్యారెంటీ స్వస్థత కలుగుతుంది. ఈ సందర్భంలో స్వస్థత గురించి నా మాట వచ్చింది కనుక నేను ఇంకోసారి ఎప్పుడన్నా స్వస్థత గురించి నా వివరాలు నేను మనకు కొంచెం ఎక్కువగా చెప్తాను. హౌ టు అండర్స్టాండ్ హీలింగ్. ఈ దినాల్లో హీలింగ్ గురించిన సరైన అవగాహన చాలా మందికి లేదు. దాని గురించి ఇంకోసారి ఇంకా నేను వివరంగా చెప్తాను. అయితే ఒక్క మాట మాత్రం నేను సందర్భం, ఎందుకంటే చాలా మంది బోధకులు కూడా ఇక్కడనే దే మేక్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. నేను పోయినసారి కూడా చెప్పినట్టున్నాను, నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా మందికి ఒక అవగాహన లేక స్వస్థత గురించి రకరకాలుగా అనుకుంటారు. ఎందుకంటే ఈ మాట చూసినప్పుడు అది కూడా చెప్పాలి, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలనే ఆయన మన బలహీనతను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా, అంటే 53వ అధ్యాయంలో ఏ మాట అయితే రాయబడి ఉందో దాని గురించి రాయబడింది. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. ఇట్ ఇస్ ఎ పాస్ట్ టెన్స్. చాలా మంది ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తారు. బైబిల్ పండితులు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏ మాట అయితే చెప్పబడిందో అది కూడా నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, అది ఆల్రెడీ నెరవేరింది. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వారు కూడా ఖచ్చితంగా ప్రార్థన ద్వారా స్వస్థత కలుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. 53వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా రాయబడింది. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇక్కడ
2 రకాల స్వస్థతలు. ఒకటేమో బౌద్ధిక స్వస్థత, రెండవదేమో ఆధ్యాత్మిక స్వస్థత. ఇక్కడ ఫిజికల్ హీలింగ్ గురించి రాయబడింది. ఒకవేళ ఇదే గనక ఇంకా ఈనాడు గూడా మనకు అప్లికేషన్‌లో గనక ఉండే పాటైతే, మరి ఈ వచనం క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తే గ్యారంటీ హీలింగ్ రావాలి గదా! రాదు. రాదు. 10 మంది కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు 10 మందిలో ఒకరినో ఇద్దరినో స్వస్థపరుస్తాడు. ఎందుకు స్వస్థపరుస్తాడు మనకు తెలియదు. ఎందుకు స్వస్థపరచడు అది కూడా మనకు తెలియదు. దేవుని యొక్క అనాది సంకల్పంలో యాక్చువల్‌గా రోమా 8:28 ప్రకారంగా దేవుని యొక్క అనాది సంకల్పంలో విశ్వాసికి క్షేమము కలగటానికే సమస్తము సమకూర్చబడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుడు ఒక సమస్యనిచ్చినా గాని సమస్యతో పాటు పరిష్కారం కూడా ఇస్తాడు. ఎటువంటి పరిష్కారం ఇస్తాడంటే దేవుని యొక్క కృపను విస్తారంగా మనకు అనుగ్రహిస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కొన్నిసార్లు మరణాంధకార లోయలో అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టడు. అంటే ప్రతిసారి ఆయన మన చెయ్యి పట్టుకుని లేవదీసి మన మన జ్వరమంతా పోయి వెంటనే పరిచారం చేసే అనుభవాలు మాటి మాటికి జరగవు. అందరికీ జరగవు. ఆ విషయం మీకు చెప్పడానికే ఈ వచనం నేను మీకు చెప్పాల్సి వచ్చింది. పాయింట్ ఏందంటే మరి ఈ జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, దేవునికి తెలియకుండా వచ్చిందా అంటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు. దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. అయితే దేవుడు మనం బాధపడడం దేవునికి ఇష్టమా? మనం మనం ఈ విధంగా డౌన్ అవ్వడానికి ఇష్టం అంటే కొన్నిసార్లు మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఏలియా ఉన్నాడు అనుకోండి. ఏలియా ఎవరు? ఆయన రాజులతో ఫైట్ చేసేవాడు. ఆహాబు లాంటి గొప్ప రాజులతోనే ఫైట్ చేసి ముఖాముఖిగా మాట్లాడేవాడు. మరి బైబిల్‌లో 3½ ఇయర్స్ ఆయన ఎక్కడున్నాడు? కెరూతు వాగు దగ్గర ఉన్నాడు. మరి ఏలియాకి ఏం పనుంది కెరూతు వాగు దగ్గర? పౌలు ఎటువంటి వాడు? సామాన్యుడు కాదు. పౌలుకున్నటువంటి రోషం గాని, జీవితం గాని అయితే ఆయనకున్న అనారోగ్యం గనుక మనం వింటే అసలు చాలా ఆశ్చర్యపడతాం. ఆయనకు కడుపు జబ్బు, కళ్ళు జబ్బు, ఆయనకి మోషన్స్ ప్రాబ్లమ్, రకరకాల ప్రాబ్లమ్. ఆయన ఆయన రాస్తుంటే మేము బ్రతుకుతామని మేము అనుకోలేదంటాడు ఎన్నిసార్లు. ఎందుకు పౌలుకి అది అవసరమా? అవసరమా? అప్పుడు పౌలు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. కాబట్టి వి డోంట్ నో వై గాడ్ అలౌస్ సిక్‌నెస్ ఇన్ అవర్ లైఫ్. వి డోంట్ నో. అయితే దేవుడు అలౌ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, అయ్యా మరి ఈ సిక్‌నెస్ ఎందుకొచ్చింది? మీరు నాకు ఎరగడానికి సాయం చేయని అడగాలి. కొన్నిసార్లు అది మనల్ని శిక్షించడానికి దేవుడు తీసుకొస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనకు పాఠములు నేర్పడానికి తీసుకొస్తాడు. కొన్నిసార్లు తన కృపను మన ఎడల విస్తారంగా చూపించడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి రోగం వచ్చినప్పుడల్లా అది పాపమును బట్టి వచ్చింది అనుకోవడానికి వీల్లేదు. రోగం వచ్చినప్పుడల్లా ఈయన ఏదో చేశాడు అనుకోవడానికి. యోబు స్నేహితులు చేసిన మిస్టేక్ అది. యోబు స్నేహితులు ఎంత ఆర్గ్యూ చేశారంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో రానియడు. ఒకవేళ వచ్చిందంటే నువ్వేదో చేసి ఉంటావు. నువ్వు ఆలోచించుకో, నువ్వు ఆలోచించుకో, నువ్వు ఆలోచించుకో, ఆలోచించుకో. ఇప్పుడు కూడా చాలా మంది చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి. కొంతమంది ఈవెన్ డాక్టర్స్ కూడా దీంట్లో చాలా ఎక్స్‌పర్ట్ అయిపోయారు. బిలీవింగ్ డాక్టర్స్. వాళ్ళేమంటారంటే ఎక్కడో పాపం దాగినట్టుంది. బయటికి రావాలి. ఎక్కడో పాపం దాగినట్టు ఒకసారి యేసుక్రీస్తు వారు క్షమించాడంటే వన్స్ ఫర్ ఆల్ అకౌంట్ క్లోజ్ అయింది. అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళా డిగ్ చేసి పాపం తీయటువంటి క్షమించబడిన పాపాన్ని మనం ఎవరు బయటికి లాగొద్దు. క్షమించబడిన తర్వాత ఏదన్నా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే 1 కొరింథీ 11 అధ్యాయంలో రాయబడినట్టు బలహీనులు, రోగులు నిద్రించుచున్నారు. బలహీనులు అంటే ఫస్ట్ ప్రైమరీ స్టేజ్. రోగులు అంటే మంచానికి ఎక్కిన స్టేజ్. నిద్రించుచున్నారు అంటే చచ్చిపోతారు. ఆ స్టేజ్ వేరే. కాబట్టి యూ ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. అయితే ఒకటి మనకేం అర్థమవుతుందంటే యేసుప్రభు మన ఇంట్లో ఉంటే మనం ఆయనతో మనం చెప్పుకోవచ్చు. ఆయనతో మనం మాట్లాడుకోవచ్చు. ఎలా చేసుకుంటాం అది? అది కుటుంబ ప్రార్థన ద్వారా కావచ్చు. కుటుంబంలో యేసుక్రీస్తు ఆయన సమాజ మందిరంలో ఒకటే కాదు. ఆయన కుటుంబంలో ఉండాలి. ఆయన ఇంట్లో ఉండాలి. ఆయన ఇంట్లో ఉంటే మనం ఆయనతో మాట్లాడతాము. ఆయన మన అక్కర తీరుస్తాడు. మనము ఆయనకి ఉపచారం చేయడానికి ఆటంకం లేకుండా ఉండే విధంగా మనము చూసుకోవాలి. వెంటనే ఆమెను గురించి ఆయనతో చెప్పి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరం వదిలాను. ఆమె వారికి ఉపచారము చేయసాగాను. ఆ తర్వాత మార్కు సువార్త 1:35 ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో ఎంత ఇంటిమేట్ ఫెలోషిప్ కలిగిందో మనకు ఈ మాట చెప్తుంది. పెందలకడనే లేచి ఏ డిస్టర్బెన్స్ లేకుండా. యాక్చువల్‌గా వాళ్ళందరూ వెతుక్కుంటా ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభు ద్వారా అనేక స్వస్థతలు జరుగుతా ఉన్నాయి. యేసుప్రభు ద్వారా వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడుతూ దేవుని యొక్క సూచక క్రియలను చూస్తా ఉన్నారు. యాక్చువల్‌గా ఏం జరగాలి? ఈ పాంప్ అండ్ గ్లోరీ పెరుగుతోంది.
జన సమూహం యేసుని వెంబడిస్తున్నారు. యేసు ఆడే ఉండొచ్చు కదా అని ఏం చేశాడంటే హీ విత్‌డ్రూ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్రౌడ్. హీ వెంట్ ఆల్ అలోన్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఇది చాలా ప్రాముఖ్యం. పెందల కడనే లేచి దేవుని సన్నిధిలో తృప్తిగా ఎప్పుడైతే సమయాన్ని గడుపుతామో అసలు ఆ పరిస్థితి దాని రిజల్ట్స్ వేరే ఉంటాయి. దానికి తెలుసు. ఎందుకనే యేసుక్రీస్తు వారు అధికారంతో వాక్యం బోధించగలిగాడు. ఎట్లా బోధించగలిగాడు? బికాస్ పెందల కడనే ఆయన వాక్యం చెప్పేవాడు. అపవిత్రాత్మ చేత పీడింపబడిన వ్యక్తిని గద్దించగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? ఆయన పెందల కడనే లేచి ఆయన చీకటి ఉండగానే ప్రార్థన చేసేవాడు. ఆయన పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఇలా చేయి పట్టుకొని లేవంగానే ఆవిడ జ్వరం విడిచి వదిలేసి వెళ్ళిపోయింది. నార్మల్ హెల్త్ వెంటనే షీ పిక్డ్ అప్ ది ఎనర్జీ అండ్ షీ స్టార్టెడ్ సర్వింగ్ ద లార్డ్. ఎట్లా సాధ్యమైంది? పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారి జీవితంలో దేవుని యొక్క సంపూర్ణ చిత్తము నెరవేర్చడానికి ఎట్లా సాధ్యమైంది? యోహాను సువార్త 5వ అధ్యాయంలో పల రాస్తాడు. మన తర్వాత ఎప్పుడన్నా చూడడానికి ట్రై చేస్తాం. అక్కడ ఏమంటాడు తెలుసా? నేను నా చిత్తం నెరవేర్చుకోవడం నేను రాలేదు. నా తండ్రి నాకు చూపిస్తాడు. నా తండ్రి చూపించి ఆయన నాకు తెలియపరుస్తాడు. నేను అవే చేస్తాను. నా తండ్రి ఏదైతే చూపిస్తాడో నేను అవే చేస్తాను. అంటే పెందల కడనే లేచి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి, లేక ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి, లేక పిలుచుకునే తోట దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే తండ్రితో కలిగే కమ్యూనికేషన్‌లో తండ్రి ఏదైతే చేయమని చెప్తున్నాడో అట్లాగే చేయటానికి సాధ్యమవుతుంది. మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం అంటే ఆ దేవుడు మనకు తెలియపరిచే సత్యాన్ని మనకు అర్థం కావట్లేదు. మన సొంత పద్ధతిలో, మన సొంత ఇష్టాలుగా మనం చేస్తా ఉంటాం. కనుక దేవునితో ఉండవలసిన ప్రాపర్ రిలేషన్‌షిప్ అండ్ ఫెలోషిప్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో అప్పుడు పరిచర్య ఫలితాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశించేది వచ్చాడు? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి? ఎప్పుడు ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏది రిజెక్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని స్వస్థపరచాలి, ఏం చేయాలన్నదో ప్రాపర్ గైడెన్స్ అనేది యేసుక్రీస్తు వారు పర్సనల్ గా దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకొని ఆయన మనకు ఒక మోడల్ గా ఉంటూ ఆయన చేసిన పరిచర్య మనం మర్చిపోకూడదు. అక్కడ ప్రార్థన చేయొచ్చును యాజ్ హ్యూమన్, ఒక మానవుడిగా. ఈజ్ 100% గాడ్ అండ్ 100% హ్యూమన్. ఆయన దేవుడే. అయితే దైవత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవటం కానీ, దైవత్వానికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ ని వాడుకోవటం కానీ, అక్కడక్కడ అది సైన్స్ గా మెస్సయ్యగా రుజువుపరచుకోవడానికి తప్ప ఎక్కడ కూడా అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా మనకు బైబిల్లో కనపడదు. అక్కడ నుంచి నెక్స్ట్ మనం లూకా సువార్త 5వ అధ్యాయానికి రావాలి. ఎందుకంటే ఎక్కడైతే మనకి క్రానలాజికల్ గా వస్తున్నాం కదా, దాని తర్వాత మళ్ళా సెకండ్ చాప్టర్ మా తర్వాత అదే మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో తర్వాత భాగానికి మనకు వస్తాం. ఆ రెండింటికి మధ్యలో ఇది జరిగిందని బైబిల్ పండితులు క్రోనలాజికల్ సీక్వెన్స్ గా పెట్టారు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సముద్ర తీరమున నిలిచి. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి మార్క్స్ వార్త 1వ అధ్యాయం తర్వాత భాగాన్ని కూడా చదివితే చాలా బాగుంటుంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. ఎందుకంటే శిష్యులు ఆయన్ని వెదక్కుంటూ వచ్చారు. 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడున్న వారందరూ ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. 39వ వచనం తర్వాత జరిగినటువంటి సందర్భం 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సముద్ర తీరమున నిలిచి ఆ సముద్ర తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో దిగి తమ వలలు కడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళు రాత్రంతా వాళ్ళు చేపలు పట్టడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఉదయాన్నే వచ్చి ఏం చేశారంటే ఆ వలలు ఎందుకంటే వలలు గనక కడగకపోతే ఆ
ఆ వాసన ఏంటంటే ఆ నీచు వాసన ఉంది చూసారా? వలలు గనక నీచు వాసన వస్తే చేపలు పడవు. మొదటిది. రెండోది ఏందంటే అది చెడిపోతాయి. అది అది ఆ నెట్ చెడిపోతుంది. తమ వలలు కడుగుతుండ్రు. అంటే అర్థం ఏందంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది నెక్స్ట్ అకేషన్. నెక్స్ట్ అకేషన్. మూడో వచనం. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఇప్పుడు 2 దోణులున్నాయి. అది సీమోను దోణిలోనికి యేసుప్రభు కూర్చొని కొంచెం లోపలికి తొయ్యమన్నారు. ఎందుకంటే జనసమూహం మీద పడతా ఉన్నారు. యేసుక్రీస్తుకు ప్రైవసీ లేకుండా కొంచెం దోణిని లోపలికి తోసి అక్కడి నుండి ఆయన వాక్యం చెప్తారు. యేసుప్రభు వాక్యం చెప్పింది రికార్డ్ చేసింటే భలే ఉండేది కదా! నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. యేసుక్రీస్తును నేను విన్నాను. ఎవరో సైంటిస్టులు దే వర్ డూయింగ్ సమ్ రీసెర్చ్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ తిరిగారు అని చెప్పేసి బైబిల్‌లో రాయబడ్డాయి హిస్టారికల్‌గా. ఆయా ఏరియాలో వాళ్ళు ఆహ్, 2000 ఇయర్స్ బ్యాక్ మరి ఆ ఫ్రీక్వెన్సీస్‌ని అది ఎట్లా గ్రాస్ప్ చేద్దాం అనుకున్నారో మనకు తెలీదు గానీ, దే వాంటెడ్ టు సమ్‌హౌ గెట్ బ్యాక్ ది దట్ ఆ యేసుక్రీస్తు వారి మాటలు గనుక దొరికితే మళ్ళా రికార్డ్ జేయడానికి వాళ్ళకున్న టెక్నాలజీని ఏదో ట్రై చేస్తున్నట్టు విన్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు దే ఆర్ ఫ్రీక్వెన్సీస్. దే ఆర్ దేర్ ఇన్ ది అట్మాస్ఫియర్. డోంట్ నో అది ఎట్లా మళ్ళా రిట్రైవ్ చేస్తారో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఏం చూస్తామంటే ఒక మాట, పేతురు యొక్క ధోరణిలో నుండి ఆయన జనసమూహానికి బోధిస్తాం. ఆయన మన ధోరణిలోనికి రావాలి. ఆయన మన సమాజ మందిరంలో ఉండాలి. ఆయన మన ఇంట్లో ఉండాలి. ఆయన మన ధోనిలో ఉండాలి. ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు వారు మన ధోనిలోకొస్తాడో, ఆయన అక్కడి నుండి దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. అనేకులకు దేవుని యొక్క రాజ్య సువార్తను, అనేకులకు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడానికి సాధ్యమవుతుంది. నీ ధోనిని యేసు ప్రభువుకి ఇస్తావా? నీ ధోనిని యేసు ప్రభువుకి ఇస్తావా? ధోని ఇక్కడ పేతురు ఈస్ ఎ ఫిషర్ మ్యాన్. దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. సో ఆయన తన ప్రొఫెషన్‌లో హి గేవ్ ప్లేస్ టు గాడ్ టు టు టీచ్ ద ట్రూత్స్ కన్సర్నింగ్ గాడ్. నీ ధోనిలో యేసుక్రీస్తు స్థలం ఉందా? ఇప్పుడు ధోని అంటే చిన్నది, పెద్ద నాట్ ద బిగ్ షిప్. అంటే యేసుక్రీస్తు వారు కూర్చొని కంఫర్టబుల్‌గా వాక్యం చెప్పాలంటే అక్కడ మనం ఖాళీ చేయాలి కదా! ఖాళీ చేయాలి. ఆయన కూర్చోవడానికి కంఫర్టబుల్‌గా వి హావ్ టు మేక్ థింగ్స్ రెడీ ఫర్ హిమ్. వి హావ్ టు డూ దట్. సో దట్ గాడ్ కెన్ కంఫర్టబుల్లీ స్టే దేర్ అండ్ దెన్ డూ దట్. మన ధోనిలో ఆయనకు అవకాశం కలిగించాలి. మన ప్రొఫెషన్‌లో మనం ఉన్నటువంటి ఏరియాస్‌లో దేవుడు మనల్ని ఎక్కడైతే పెట్టాడో, ఏ ఉద్యోగం చేయమంటున్నాడో, అక్కడ దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించబడే అటువంటి అనుకూలత కలిగే అటువంటి పరిస్థితులు మనము కల్పించే విధంగా మనం చూసుకోవాలి. 5వ అధ్యాయము 4 నుండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా అంటే ఇంగ్లీష్‌లో మాస్టర్ అని మనం చూస్తాం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమి దొరకలేదు. రాత్రంతయు ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. ఒక భక్తుడు ఆయన ఏమంటాడంటే, రాత్రంతా ప్రయాసపడి ఏం దొరకకుండా నాకు నెట్ల తేంపరైంది నేను అమ్మి పడేసి ఉండేవాడిని నేనే గనక అయింటే. ఇంక మళ్ళా దాన్ని కడుక్కుంటూ కూర్చోవడం ఎందుకు? ఇంకెందుకండి నేను ప్రయాసపడుతున్నాను. నాకేం లాభం లేదు. అయితే అందుకనే నో వండర్ ఇటువంటి వ్యక్తులను ఆయన మనుషులను పట్టు జారులుగా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేస్తారు. ఫలితాలు రాకపోవచ్చు. వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు. వాళ్ళు పట్టుకుంటే మట్టి పట్టుకుంటే కూడా బంగారం కావాలా. వాళ్ళ ప్రయత్నం గనుక విఫలమైందనుకో ఆడ పడేసి వెళ్ళిపోతారు. దాన్ని దే విత్‌డ్రా. వాళ్ళు దే క్యాన్సెల్. దే త్రో అవే. దే జస్ట్ డోంట్ బాదర్. దే డోంట్ కంటిన్యూ. ఇక్కడ వాళ్ళు తమ వలలో వాళ్ళు శుభ్రం చేసుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు వారు త్వరలోకొచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడేమంటున్నాడు? నీవు లోతునకు నడిపించు అన్నాడు. సో యేసుప్రభు తెలుసు ఆయన సాక్షాత్ దేవుడు కదా! పాపం వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళకేం దొరకలేదు. లోతునకు నడిపించు. ఎప్పుడది? పగలు. అంతే కదా! యేసుక్రీస్తు పగలు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. మార్నింగ్ వాళ్ళు అంటారు మార్నింగ్ వచ్చాడు యేసుక్రీస్తు వారు. సో ఇది మార్నింగ్ అంటే పగలు జరుగుతున్నటువంటి సందర్భం.
లోతునకు నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయమని చెప్పారు. అప్పుడు సీమోన్ అన్నమాట, సీమోను ఏలినవాడ, రాత్రంతయు ప్రయాసపడితిని, మాకేమి దొరకలేదు. ఎందుకంటే ఆ లోతులోనే ప్రయత్నం చేశారు. జనరల్ అండర్‌స్టాండింగ్ ఏంటిదంటే, చేపలు నైట్ టైమ్‌లో లోపలుంటాయి. లోతుల్లో ఉంటాయి. ఓకే. డే టైమ్‌లో అవి షోర్‌లోకుంటాయి. షోర్ దగ్గరకొస్తాయి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? ఇవి లోతుల్లో ఉంటాయి గాబట్టి రాత్రంతా ప్రయత్నం చేశారు. దొరకలా. అంటే లేవనట్టే కదా! పైగా వీళ్ళు దే ఆర్ ప్రొఫెషనల్ ఫిషర్‌మెన్. ఇది వాళ్ళు మొట్టమొదట వాళ్ళు ప్రయత్నం చేసేది గాదు. దే ఆర్ ప్రొఫెషనల్ ఫిషర్‌మెన్. అయితే వాళ్ళు చెప్తున్నారన్నమాట. యాక్చువల్లీ ఎవరు చెప్తున్నారు? మార్క్స్ సువార్త 6వ అధ్యాయంలో చూస్తాము. యేసుక్రీస్తు కార్పెంటర్. యేసుక్రీస్తు వృత్తి ఏంటి? కార్పెంటర్ వృత్తి. మరి ఒక కార్పెంటరు ప్రొఫెషనల్ ఫిషర్స్ ఆఫ్ మెన్‌తో ఈ మాట చెప్తే వాళ్ళేమనాలా? సార్ మీకేం తెలుసు సార్ మా సంగతి? మేము దీంట్లో చాలా అనుభవం ఉంది సార్ మాకు. మేము దీంట్లో ఇన్ని సంవత్సరాలు చేసాం. మాకు తెలుసు చేపలు ఎక్కడుంటాయి, ఎప్పుడు ఎక్కడ ఉంటాయో మాకు తెలుసు. మేము అందుకనే రాత్రంతా ప్రయాసపడ్డాం, అక్కడ లేవు. రాత్రంతయు ప్రయాసపడుతుంది. కానీ మాకేమీ దొరకలేదు. అయినను, ఆ మాట చూడండి. అయినను, అయినను మాకు తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డాము. ఇప్పుడు పగలక్కడికెళ్తే అక్కడ చేపలుండవని మాకు తెలుసు. వి నో ఇట్. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఆ మాట చూడండి. రాత్రంతయు ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. రాత్రంతయు ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. రాత్రంతయు ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళకి ఏమి దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుము. ఆ మాట మనం చెప్పగలమా? కొన్నిసార్లు మన జీవితాల్లో మనకెంతో అనుభవం ఉండొచ్చు. ఎంతెంతో అనుభవం ఉండొచ్చు. మన వృత్తి అదే ఉండొచ్చు. వీఆర్ ఎక్స్‌పర్టైజ్ అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ వి ఫెయిల్. వి ఫెయిల్. నేను దాని గురించి ఆలోచన చేస్తా ఉంటే నాకు కపుల్ ఆఫ్ థాట్స్ వచ్చినాయి. అయినను నీ మాట చొప్పున వల వేతురని ఆయనతో చెప్పినారు. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం గనుక మనం ఒకసారి ఇదివరకు మనం చూసాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేటు చూచెను. వారు జాలరు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారుడుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆడనేమో వలలు విడిచిపెట్టారు. మళ్ళా ఈడ వలలు పట్టుకున్నారు. అది వచ్చిన కథ. 19వ వచనంలో 4వ అధ్యాయము అంతకు ముందే. ఎందుకంటే వాళ్ళు వలలు విడిచిపెట్టారు, ఆయనను వెంబడించారు. అదే యాకోబు, యోహానులైతే వారి తండ్రిని, వారు వలలని అన్ని వదిలేసి వచ్చారు. మళ్ళీ ఇప్పుడేమైంది? వెనక్కెళ్ళారు. నన్ను వెంబడించండి అంటే మీనింగ్ ఏందంటే ఫాలో మీ యాజ్ మై డిసైపుల్స్ అని అర్థం. ఫాలో మీ యాజ్ మై డిసైపుల్స్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ పేతురు ఆయన్ని వెంబడించేదాని బదులు ఆయన ఏం చేశారంటే, ఆయన మళ్ళా వెనక్కెళ్ళిపోయాడు. ఎందుకు వెనక్కెళ్ళిపోయాడు? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. ఒకవేళ ఏమన్నా వాళ్ళ అక్కర్లు తీరలేదా? లేక వాళ్ళకేమన్నా ఫైనాన్షియల్‌గా ఇబ్బందొచ్చిందా? లేక వాళ్ళకేమన్నా ఛాలెంజ్ వచ్చాయా? ఆ వివరాలను మనకు బైబిల్‌లో రాయబడలా. నేను ఊహించలేను. బట్ వన్ థింగ్ ఈస్ ట్రూ. ఏం జరిగిందంటే, యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తానంటే, వాళ్ళు వలలు వదిలిపెట్టేశారు. మళ్ళా ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారు? వలలు పట్టుకున్నారు. ఇంక నీకెందుకు దొరుకుతాయి చెప్పండి? ఇప్పుడు వలలో చేపలు పడాలా? పడకూడదా? ఎవరు సెలవిస్తే అవుతది? దేవుడు సెలవియ్యాలి. దేవుడు సార్వభౌముడు. దేవుని సెలవు లేకుండా ఏం జరుగుద్ది? దేవుడు నిన్ను ఒక పని చేయమంటే, నువ్వు ఆ పని చేయకుండా నువ్వు ఇంకోటి ఏంటో చేస్తానంటే ఎట్ట కుదురుతది? కుదరదు. ఆయన దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేస్తేనే నీకు ఆ పనిలో నీకు ఫలితం ఉంటది. యాక్చువల్లీ ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పిండాల్సింది? నేనే గనక యేసుప్రభుకి అసిస్టెంట్ అయ్యుంటే, అసలు ఎందుకు సార్ మళ్ళా వల వేయమంటున్నావు? నువ్వే గదా నన్ను వెంబడించండి, మనుషులు పట్టు జారుడుగా చేస్తానన్నావు. నువ్వు వెంటనే ఏం చేయాలా? ఏమయ్యా మీకు పోయినసారి చెప్పాను గదా!
మీరు నన్ను వెంబడించమంటే మళ్ళా ఏంటి మీరు మళ్ళీ ఈ దోణిలో మీరు రాత్రంతా నేను ఎవరు ప్రయాసపడమన్నారు? నేను చెప్తే వినలేదండి మీరు. కాబట్టి మీకు అంతే అవుతది. కాబట్టి నేను చెప్పిన మాట ప్రకారంగా చేస్తేనే మీరు సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. నేను చెప్పిన మాట ప్రకారంగా చేయకపోతే యూ విల్ బి మోస్ట్ అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని యేసుప్రభు చెప్పాడా? అలా చెప్పలా. ఆయన ఏమన్నారంటే, ఓకే. ఓకే. కొంచెం లోతుగా నడిపించి మీరు వల ఎయ్యండి. అప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. దీన్ని కొంతమంది బోధకులు ఎలా చెప్తారంటే, నువ్వు గనక యేసు ప్రభు చెప్పింది చెప్పినట్టుగా నీ బిజినెస్ చేస్తే, నీ బిజినెస్‌లో అద్భుతమైనటువంటి రిచెస్ నీకొస్తాయి. అద్భుతమైనటువంటి ప్రాస్పరిటీస్ వస్తాయి. గాడ్ విల్ బ్లెస్ యూ. యూ విల్ బికమ్ రిచ్. యూ విల్ బికమ్ ఫేమస్. యూ విల్ బికమ్ గ్రేట్ బిగ్ స్టార్ అని చెప్తా ఉంటారు. ఇదిగో 5వ అధ్యాయం లూకా సువార్తలో రాయబడింది కదా! వాళ్ళు దీన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేస్తారు. వాళ్ళేమంటారంటే, నువ్వు దేవుడు చెప్పిన చోట చెప్పింది చెప్పినట్టు చేయకుండా నువ్వు ఇష్టానుసారంగా చేస్తున్నావు. ఆయన చెప్పినట్టుగా నువ్వు బిజినెస్ చెయ్యి. అప్పుడు ఇదిగో చూడు ఎట్లా వచ్చినాయి 2 దోణులు మునుగునట్టు నింపిరి. ఇంకేం చూస్తాము అక్కడ అప్పుడు వాళ్ళు విస్మయం పొందారంట. వీళ్ళు విస్మయం పొందారు. అంటే ఆశ్చర్యపడ్డారు. దే ఆర్ ఫిషర్‌మెన్ విచ్ ఈస్ ఇంపాసిబుల్ బట్ ఇట్ హాస్ బికమ్ పాసిబుల్. దానికి పేతురు స్పందన చూడండి 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. దట్ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్స్. సీ ద పీటర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ ఫ్రాంక్. ఎమోషనల్‌గా అయితే అవ్వచ్చు, తొందరపడితే పడొచ్చేమో గాని, బట్ చాలా రెస్పాన్స్ మాత్రం చాలా స్పాంటేనియస్‌గా ఉంటుంది. చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. యేసు ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ధ్వనిలో ఉండి వాక్యం చెప్తా ఉంటే, వాక్యం వింటున్నప్పుడు ఏమేమి కన్విక్షన్స్ ఉన్నాయో మనకు తెలీదు. ఇప్పుడు అక్కడ వాక్యాన్ని విన్నాడు. ఇక్కడ తన కళ్ళారా జరిగిన కార్యాన్ని చూశాడు. ఇప్పుడు పేతురు కలిగినటువంటి ఒక అండర్‌స్టాండింగ్ ఏందంటే, ఐ యామ్ ఎ సిన్నర్. ఐ హావ్ సక్సెస్‌ఫుల్లీ ఫెయిల్డ్. నేను నేను పతనమైపోయాను. నేను నష్టమైపోయాను. నేను పాపంలో పడిపోయాను. ఎంత పోగొట్టుకున్నానో! నేను ఎంత ఘోరమైన పాపినో ప్రియమైన సోదరి సోదరులారా! మనం పరిశుద్ధతలో ఎదగాలంటే ఎంత ఘోరమైన పాపంలో మనం ఎదగాలి. ఇఫ్ ఐ నో what is the sin which I have been doing, then I will not repeat. If I don't know what the real sin which I am committing, where is the point for me not to do it? ఏది పాపమో ఏది అపవిత్రమైనదో ఒక ప్రాపర్ కన్విక్షన్స్ కనుక నాకు కలిగితే నేను ఎందుకు చేస్తా? నేను ఏదైనా చేస్తున్నానంటే దాని మీద గురించి నాకు సరైన అవగాహన లేనట్టేగా. యేసుక్రీస్తుతో గనక నువ్వు ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంట్ అయినట్లయితే, యేసుక్రీస్తు యొక్క వాక్యం చేత గనక నువ్వు సంధించమన్నట్లయితే, నీలో కలిగే స్పందన ఏందంటే, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్. ఈ మాట బాగా గమనించండి. ఒక విశ్వాసి తన దినదిన జీవిత యాత్రలో దేవుని యొక్క వాక్యపు పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా కన్విక్షన్స్ కలుగుతున్నప్పుడు డీపర్ లెవెల్‌లో ఆయన లోతుల్లోకి తీసుకెళ్తాడు. లోతుల్లోకి తీసుకెళ్ళి మన పాపమంతా బట్టబయలు చేస్తాడు. యు ఆర్ ఎ హారిబుల్ సిన్నర్ అని దేవుడు చెప్పడం. మన బతుకు మనకిలా దేవుని వాక్యం అనే అర్థంలో చూపించినప్పుడు, అయ్యా! ఐ యామ్ ఎ హారిబుల్ సిన్నర్. ఐ యామ్ ఎ వికెడ్ పర్సన్. ఐ యామ్ ఎ రిచెడ్ సిన్నర్ అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడతాడు. ఎట్లా అన్నాడంటే, ప్రభువా నేను అయోగ్యుడిని, అపాత్రుడను. నన్ను విడిచిపో. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఐ యామ్ ఎ హారిబుల్ సిన్నర్. ఐ యామ్ నాట్ వర్తీ టు బి విత్ యూ. ఐ యామ్ నాట్ వర్తీ టు ఫాలో యూ అని దుడుకు పేతురు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. విత్ ఫుల్ ఆఫ్ కన్విక్షన్స్. యాక్చువల్‌గా నన్ను విడిచిపోమని చెప్పకూడదు ఆయన. ఆయన ఏమని చెప్పాల్సిందంటే, అయ్యా! నా వల్ల కాదు నాయనా. నేనే దూరం వెళ్ళిపోతున్నాను. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. నేను ప్రభువా అని అన్నాడు. లార్డ్ ప్రభువా అంటే నా ప్రభువుగా అడ్రెస్ చేస్తా ఉన్నాడు. ప్రభువా నన్ను విడిచిపోము. నేను పాపాత్ముడను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో విస్మయం ఉందిరి. అలాగను సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయం ఉందిరి. అందుకు యేసు
భయపడకుము. పేతురులో జరిగిన మరొక స్పందన ఏంటంటే, పాపాత్ముడు అనే కన్విక్షన్స్ కలిగింది. యేసు ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. అంటే ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆయన భయపడ్డాడు. అందుకని యేసు ప్రభు భయపడబాకన్నాడు. ద ఫియర్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ గాడ్, భయభక్తులు కలిగి ఉంటాం. భయము భక్తి, తెలుగులో మంచి ఇంగ్లీష్లో ఉట్టి ఫియర్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. భయము భక్తి. భయం ఏం చేస్తుందంటే పాపను అసహించుకుంటుంది. భక్తి ఏం చేస్తుంటే ప్రభుని ప్రేమించి ఆయన దగ్గరికి వస్తుంది. ఇట్ ఇస్ అ పాజిటివ్ ఫియర్, నాట్ నెగటివ్ ఫియర్. నెగటివ్ ఫియర్ అయితే భయపడి పారిపోవటం. పాజిటివ్ ఫియర్ కాబట్టి గౌరవంతో, భక్తి శ్రద్ధలతో ఆయన్ని ప్రేమిస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈస్ హేట్ సిన్, పాపమును ద్వేషించడం జరుగుతుంది. భయపడ్డాడు. దట్ ఇస్ ద స్పందన. దీన్ని వదిలేసి ప్రాస్పారిటీ గాస్పల్ ప్రీచ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభు చెప్పిన చోట నువ్వు గనక వల వేస్తే నీకు విస్తారమైన చేపలు పడితే నీ బిజినెస్ బాగా వస్తుంది, అందరితో స్టాప్ చేస్తారు. యాక్చువల్గా పాఠం అది కాదు. ఏంటిది అసలు పాఠము? సమస్తమును విడిచిపెట్టి ఆయనని వెంబడించింది. ఇప్పుడు 2 దోణులు మునిగేంత చేపలు పట్టినా అవన్నీ తీసుకుని పోయి పేతురు బిజినెస్ చేస్తున్నాడా? చేయట్లే కదా. కాబట్టి ప్రాస్పారిటీ వచ్చుద్దని నీవు ఎట్ట చెప్తావు? ఏం చేశాడు? ఇప్పుడు అన్ని వదిలేశాడు. అంటే యేసు ప్రభును వెంబడించడానికి అడ్డొచ్చేవన్నీ కూడా వదిలేసి, దిస్ ఇస్ ద సెకండ్ కాల్. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వాళ్ళని పిలిచింది ఫస్ట్ కాల్. దిస్ ఇస్ ద సెకండ్ కాల్. సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. యేసు ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. ప్రభువా అన్నాడు. నేను పాపాత్ముడని చెప్పాడు. భయపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు జాలడవై ఎందుకు? ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు జాలడవై ఎందుకు? సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాడు. ఒకసారి రీకాల్ చేసుకుందాం. పాపాత్ముడను, సిన్నర్ పర్పర్ కన్విక్షన్, భయభక్తులు కలిగిన వాడు, అంటే పాపమును అసహించుకున్నాడు, ప్రభువును ప్రేమిస్తున్నాడు. ప్రభువా అని ఆయన పాదం దగ్గర సరెండర్ అయిపోయాడు. మనుషులు పట్టు జాలరిగా, ఎవాంజలిస్ట్ గా మారిపోయాడు. సమస్తను విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించాడు. నాకు టైం అయిపోతుంది, నేను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ దినము దేవుడు మనతో ఏవైతే మాట్లాడుతున్నాడో వాటి మనం గుర్తుపెట్టుకొని మన ప్రభు పాద సన్నిధిలో సాగిపడి, మన ప్రభు సన్నిధిలో ఒక్కసారి వి నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్ఫ్. ఒకసారి మనల్ని మేము పరీక్షించుకోవాలి. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే మోకరించండి. ప్రభు తన వాక్యాన్ని మనకు అందించినప్పుడు ఎన్నెన్ని విషయాలు మనం స్టడీ చేసుకున్నామో, ఏవేవి ప్రభు మన దృష్టికి తీసుకొచ్చాడో, వాటిలో ఏ వాక్యం ద్వారా ప్రభు నిన్ను కూర్చాడు మనం ఆల్రెడీ చూశాం. 1 తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 13వ వచనం. మనుషుల వాక్యం అని మనుషులు అంగీకరించగా దేవుని వాక్యం అని అంగీకరించినప్పుడు అప్పుడు ఆ వాక్యం మనలో కార్యసిద్ధి అవుతుంది. ఏ వాక్యం అయితే మన జీవితంలో కన్విక్షన్స్ లెవెల్కి వెళ్తుందో ఆ వాక్యం కార్యసిద్ధి అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్. కనుక ప్రభు వాక్యం, పేతురు కూడా ఆయన ప్రభు వాక్యాన్ని విన్నాడు, ఆశ్చర్యకార్యాన్ని చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. కన్విక్షన్స్ డీప్ గా చేరినాయి. అయినను నీ మాట చొప్పు. రాత్రంతా ప్రయాసపడ్డాం, మా ప్రయత్నం అంతా బేకారైపోయింది. హైదరాబాద్ భాషలో మా ప్రయత్నాన్ని విఫలమైపోయినాయి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. యూ కెన్ డూ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ మీ అని యోహాను సువార్త 15:5 అన్నాడు. పేతురు చెప్పినట్టుగా మనం చెప్పగలం. అయినను ఎంత ప్రయత్నం చేశాము, ఎన్నెన్నో చేశాము, అయినను నువ్వు చెప్పినట్టుగా చేస్తాం. మేము అనుకున్నట్టుగా కాదు, మా అనుభవాలను బట్టి కాదు, మా తెలివితేటలను బట్టి కాదు, నువ్వు చెప్పినట్టుగా మేము చేస్తాం అని అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడాడు. అక్కడ యేసు ప్రభు వాళ్ళని ఫుల్ టైం కాల్ పిలుస్తున్నాడు. ఈ మాట బట్టి మీరందరూ మీ ఉద్యోగాలు రాజీనామా చేసి రమ్మని నేను చెప్పట్లా. పాయింట్ అది కాదు. ఆయన మీకు ఏమైతే చెప్పాడో, మీతో ఏదైతే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తున్నాడో, ఆయన చెప్పింది చెప్పినట్టుగా స్పష్టంగా చేయడానికి మనం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.